బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పరిధిలోని షాద్ నగర్ మినీ స్టేడియానికి భారీ బందోబస్తు మధ్య ఈవీఎం మిషన్లు చేరుకున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం మిషన్లను పోలింగ్ కేంద్రాలకు చేరేంత వరకు స్టేడియం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనంలో పోలీసులు సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు వీవీ ప్యాట్ల మధ్య నగరానికి చేరుకున్నాయి. షాద్ నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు, మండల రెవెన్యూ అధికారి పార్థసారథి పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. 315 బ్యాలెట్ ఈవీఎంలు, 352 వీవీ ప్లాట్లను పోలింగ్ నిర్వహణకు ఏర్పాటు చేశారు. వీటిని అత్యంత భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ, ప్రత్యేక కేంద్ర పలకల మధ్య స్ట్రాంగ్ రూమ్లకు రక్షణ కల్పిస్తున్నారు. ఈవీఎంలను భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్లను సీజ్ చేశారు. పోలింగ్ రోజు మాత్రమే ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మినీ స్టేడియానికి భారీ బందోబస్తు మధ్య ఈవీఎం మిషన్లు చేరుకున్నాయి. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎం మిషన్లు పోలింగ్ కేంద్రాలకు చేరేంత వరకు స్టేడియం చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక వాహనంలో పోలీస్ సెక్యూరిటీ మధ్య ఈవీఎంలు, వీవీప్యాట్లు షాద్ నగరానికి చేరుకున్నాయి. షాద్ నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవరావు, మండల రెవెన్యూ అధికారి పార్థసారథి పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలు, వీవీప్యాట్లు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. 315 బ్యాలెట్ ఈవీఎంలు, 352 వీవీ ప్యాట్లు పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. వీటిని అత్యంత భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచారు. సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణ, ప్రత్యేక కేంద్ర పలకల మధ్య స్ట్రాంగ్ రూమ్లకు రక్షణ కల్పిస్తున్నారు. ఈవీఎంలను భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్లకు సీజ్ చేశారు. పోలింగ్ రోజు మాత్రమే ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఆయా పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. మీటింగ్ లో ఉన్న తర్వాత చేయబోయే మీటింగ్ లో